ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు పలకాలని కేవీపీఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళగిరిలో ఏర్పాటైన సమావేశంలో వై కమలాకర్, జె నవీన్ ప్రకాష్, ఏ మాల్యాద్రి తదితరులు మాట్లాడారు. వేల సంవత్సరాల క్రితంగా కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న హక్కులను కూడా కేంద్రంలోని బీజేపీ కాలరాస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక హక్కులని కాపాడాలని 4 లేబర్ కోడ్స్ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జాతీయ సమ్మెకు ఈ ఫిబ్రవరి 12వ తారీఖున కార్మిక కర్షకులు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో జనాభా ప్రాతిపదిక నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం ఈ రకంగా జనాభా ప్రకారం నిధులు కేటాయించలేదు. ఈరోజు దళితులకి, గిరిజనులకి 25% నిధులు రావాల్సి ఉంటే కేవలం 9% మాత్రం నిధులు కేటాయించిన పరిస్థితి ఉంటా ఉంది. గత బడ్జెట్లో చూసుకుంటే కేటాయింపులు తక్కువగా ఉంటుంది, విడుదల తక్కువ ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జాతీయ స్థాయిలో కొన్ని ముఖ్యమైన రంగాలు ఏవైతే ఉన్నాయో మౌలిక సమస్యల కోసం కేటాయించిన బడ్జెట్ దాదాపు 49% మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి. అదే రకంగా వైద్య ఆరోగ్య రంగాలు కేటాయించిన బడ్జెట్ కేవలం 52% మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి. ఈ రకంగా చూస్తే కేటాయింపులు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. పైగా ఈరోజు దళిత గిరిజనులకి స్కాలర్షిప్ల కోసం, రీఎంబర్స్మెంట్ కోసం బడ్జెట్ ఉంటే అది కూడా లేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదిక నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం కేటాయించకుండా దళిత గిరిజనుల యొక్క దగా చేసేటువంటి క్రమంగా వస్తూ ఉంది. కార్పొరేట్ల కోసం ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి. అందుకోసంగా ఈ కార్పొరేట్ల యొక్క బడ్జెట్ని మొట్టమొదటి బడ్జెట్ తప్ప ఇది పేద బడ్జెట్ కాదు, దళిత గిరిజన బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ని పరిశీలించి రివర్స్ చేసి న్యాయంగా జనాభా ప్రాతిపదిక కేటాయించి చెప్పి కోరుతా ఉన్నాం. మన ప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ వాళ్ళు యూనియన్లో ఉన్నారా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ఆ రోజు జరిగేటువంటి సమ్మె కార్యక్రమాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా జరిగేటువంటి ప్రదర్శనలో పాల్గొనాలని, కార్మికులందరికీ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటివి కార్మికుల పక్షాన లేకుండా యజమానులకి, కార్పొరేట్లకి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా కార్మికులందరికీ ఉరితాడు లాంటిది. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేసుకోవాలి అని అంటే మనం ఏ యూనియన్లో ఉన్నాము, లేదు మాకు యూనియన్ లేదు కదా, మేము దీంట్లో పాల్గొనాలా వద్దా అనేటువంటి ఆలోచన కాకుండా ప్రతి ఒక్కళ్ళు, అది పెట్రోల్ బంక్లో పనిచేసేవాళ్ళు, షాపుల్లో పనిచేసేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు అందరూ ఇక్కడ కులాలు మతాలతో సంబంధం లేకుండా ముక్తకంఠంతో ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలనేటువంటి జరిగేటువంటి ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా పిలుపునిస్తూ ఉన్నాం.